గుర్తుతాడని భయం. ఆల్రెడీ ఒకసారి యాక్సిడెంట్ అయింది, ఇదిగో కాలు ఇరిగింది, ఇగో ఈడొక స్టిచ్చెస్, అటు సైడ్ ఉంటుంది అది చూపిలేను, దారుణంగా ఉంటుంది అటు. ఇక్కడ ఒకటి ఇంత పెట్టుకొని నేను భయంతో ఉంటే ఈయనేమో డ్రైవింగ్ తప్ప అన్ని చేస్తాడు. డ్రైవింగ్ చేయన్నా. సో గాయస్ అమీర్పేట్ మాల్లోకి వెళ్తాం, వెళ్ళి మూవీకి వెళ్తామా దేనికి వెళ్తామా ఆ మాల్లో చూడాలి. నేనైతే నేను మ్యాక్సిమం వీల్ చైర్ అడుగుతాము, వీల్ చైర్ అవైలబుల్ లేకపోతే ఇక కొద్ది టిప్పలు పడుకుంటూ స్టాండ్ పట్టుకొని నడవాలి. ఫుల్ వాన పడుతుంది, డేంజర్ పడుతుంది. ఎన్నో భరత్నగర్లో ఉన్నప్పుడు లైట్గా పడుతుండే, ఇప్పుడు ఘోరం పడుతుంది. ఎందుకంటే నేను వచ్చినా కదా. మాన్సూన్ సీజన్ లో వర్షం పడకుండా మాన్సూన్ సీజన్ లో వర్షం పడకుండా ఇంకేం సరే రా బై. మాన్సూన్ సీజన్ ఓకేనా గైస్? అది మాన్సూన్ కాదు, మాన్సూన్ సీజన్ వచ్చింది. సో మాన్సూన్ సీజన్ లో మనకి వాన పడుతుందంట. ఏం సీజన్ రా భావేష్? మాన్సూన్ తర్వాత భావేష్ అని అంటాడు వీడు. భావేష్ సమ్మర్ ని తెలుగులో చెప్పురా. వేడికాలం. యాక్చువల్ వాడికి తెలుగు రాదు, అంటే వచ్చు మరి, అంటే మనం మాట్లాడేంత పర్ఫెక్ట్ రాదు. టు బి ఫ్రాంక్ మన తెలుగులో కూడా అంత పర్ఫెక్ట్ రాదు తెలుగు, ఇంక్లూడింగ్ నాకు కూడా. ఏదో మాట్లాడేస్తున్నా చిన్నగా, అన్ని ఆల్ లాంగ్వేజ్ మిక్స్ చేసి పడుతుప్పుడే మనం అయితే. కాయ గలాస్ జేవల్ ఖలాస్ క్యా ఏం చెప్పేవరా? కాయ గలాస్ माझा नाम भवेश आहे. मराठी మాట్లాడుతున్నా చిన్నగా. ఓకే మనకి రాదులే. माझा नाम भवेश आहे, हम अमीरपेट में आए, तो हम इधर నాకు ఇంతే వచ్చు. నాకు వీడికి వచ్చేవాడిని కెమెరా మరి ఓంగి మరి పెట్టినా. అన్న సీరియస్ గా ఉన్నాడు, ఎందుకంటే వాన పడుతుంది కదా. డ్రైవింగ్ అన్న ఎక్కడే అనుకుంటే లెఫ్ట్ టోక్యో డ్రిఫ్ట్. మెల్ల కార్ బోల్తా పడకపోతే చాలు. టోక్యో డ్రిఫ్ట్. సో గైస్ నాకు సిగ్గు అయిపోతుంది అందరి మధ్యలో ఇట్లా వీల్ చైర్ లో తిరుగుతున్నందుకు. చిన్నగా మస్తు యాక్టింగ్ చేస్తున్నాడు ఈడైతే. సో అక్కడ మేమైతే 5 స్టార్ లో మేము 5 స్టార్ పోయే ముఖాలు కాదు కాబట్టి 5 స్టార్ లో ఆర్డర్ పెట్టేసాం. యాక్చువల్గా మీరు కాలు బాగాలేదని ప్రాంక్ చేసినా కూడా వీల్ చైర్ ఇస్తారేమో. యాక్టర్ ఆర్ వాట్ ఈడు మొత్తం యాక్టింగ్ చేస్తూ మొత్తం చేస్తున్నాడు. అరే అందరు నన్నే జర్సేపు అయితే నేను కూర్చుంటా, జర్సేపు అయితే అన్న కూర్చుంటాడు. ఇక సో గాయస్ ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే మేమంతా నాన్ వెజ్, వాడు ఒక్కడు వెజ్ బాగా ఇస్తాడు. నేను వెజ్ పార్టీ గాయస్, ఏడికి పోయినా వెజ్. నేను గాయస్ ఇక్కడ మనకు చైర్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు స్పెషల్ చైర్ ఉంది కాబట్టి. ఇది ఏ మాల్ అంటే త్రిబుల్ అమీర్పేట్ మాల్. వీల్ చైర్ బాగానే ఇచ్చిండ్రు, సర్వీస్ అయితే గుడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఖరాబ్ ఉండే వీల్ చైర్ B1లో. సో అక్కడ తీసుకున్నాము, ఎక్స్చేంజ్ అడిగాము. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి ఎక్స్చేంజ్ అడిగినాం, ఇచ్చారు. సో సర్వీసింగ్ అయితే గుడ్ అనుకోవచ్చు. ఇది లోటస్ బిస్కాప్, ఇది ఫ్రెంచ్ ఫ్రైస్, ఇది బ్రోస్టెడ్ చికెన్ రోల్. ఏంది అంత చిన్నది ఇచ్చిన రోల్? వెజ్జా నాన్ వెజ్ కదా? వాడు బర్గర్ ఒకటే చెప్పిండి, అది నీదే చికెన్. కానీ తక్కువ రేటు వచ్చింది. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు అంటే నాకు బాగాలేదని ఎక్కరిస్తున్నాడు రాయుడు. టైం వస్తుంది రా. నా కాలు బాగున్నాయి. నాకు బాగుపడతాయి, టైం వస్తుంది. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు గైస్ మరి. హాయ్ గాయ్స్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. శుభాకాంక్షలు, స్నేహితుల రోజు శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ మైక్ ఇక్కడ ఉంటుంది అన్న. అవునా? నువ్వు అలా వీడియో తీస్తుండు, మేము తినేస్తాం. వాడికి ఎట్లా రాలే, వాడి ఆర్డర్ ఇంకా రాలే. ఇది నీకు, ఇది నాకు. ఇది నీకు, ఇది నాకు. మరి నాకు తీసుకో. ఎగ్ తేరా, దో మేరా. ఇది నాకే. ఇగో ఇది నాది, ఇది నీది. లేలో వాడికే ఇచ్చేది అది. సో గైస్ బాగుంది చికెన్ అయితే. ఎంత పడ్డది అన్న కాంబో? 390 పడ్డది. 2 బ్రోస్టెడ్ చికెన్ వచ్చింది, ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చినాయి,
ఒక బర్గరు, ఒక రోల్ వచ్చింది. ఫ్రెండ్స్ ఉన్నారా గైస్ అట్లా పైసలు పెట్టి తినిపించేటోళ్ళు? మీ పైసలు లేపుకోకుండా మీకు పైసలు పెట్టి తినిపించేటోళ్ళు ఉన్నారా? అబ్బా ఆంటీ బర్గర్ అయితే బాగుందండి. మా అమ్మ వస్తే ఏం చేస్తుంది తెలుసా, మంచిగా పాపం తిన్నది కదా అని అమ్మ టేస్ట్ చూడమ్మా అని కొద్దిగా ఇస్తే మొత్తం మెక్కేసి బాగాలేదంటది, మొత్తం తినేస్తుంది, తినేసిన తర్వాత బాగాలేదంటది. ఇది తీసివా. ఒకసారి వేఫిల్ పోయినాం రా, వేఫిల్ పోయినప్పుడు అమ్మ కొద్దిగా టేస్ట్ చూడ అంటే మమ్మీ ఇప్పుడు చూడలే వేఫిల్, సరే అని తీసుకొని ఇస్తే ఏం చేసింది, కొద్దిగా ఇంకొద్దిగా పెట్టాను. ఏముంది ఓకే పర్లేదు బాగానే ఉందంట, మొత్తం తినేసింది సగం పైన. మళ్ళీ ఫస్ట్ అడుగుతా అమ్మ రేపు కూడా తీసుకున్నా అంటే వద్దంటది. ఇది జ్యూస్ అయితే మా అమ్మ ఘోరంగా ఊరుకుంటుంది. ఒక్కడు మిస్ అయ్యింది అన్న, ఒక్కడు మిస్ అయ్యింది, శశాంక్ గాడు ఒక్కడే మిస్ అయ్యింది. ఏం చేస్తున్నారు? నెక్స్ట్ టైం అందరం కలిసి వద్దామని చెప్పు. ఇది బాయ్స్ బ్యాచులర్ పార్టీ. ఇది నెక్స్ట్ టైం అందరం కలిసి వద్దామని చెప్పు. నెక్స్ట్ టైం శశాంక్ పైసలు తీసుకొని రా, అందరం కలిసి వద్దాం. సో గాయస్ ఇంటికి వచ్చేసాను, బాగా టైర్డ్ ఉంది. పేషెంట్ని కదా అవతలేదు, ఎక్కువసేపు ఇబ్బందిగా ఉంది. కొద్దిసేపు అయినా కదా మధ్యలో తీద్దాం అనుకున్నా కానీ అసలు ఓపిక అవ్వలేదు. జస్ట్ కూర్చోవడం మాత్రమే, కార్లో కూర్చొని తిరగడం మాత్రమే అయింది. థ్యాంక్ యూ. దేనికంటే ఏం చేయకపోతున్నా కూడా నా సబ్స్క్రైబర్స్ ఇంకా అలానే ఉండడం, నా పాత వీడియోస్ పోస్ట్ చేస్తున్నా ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండడం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.